నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్న సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వైసీపీలో టికెట్ నిరాకరణకి గురైన వాళ్ళు అయితే వీలైతే టీడీపీలో చేరుతున్నారు, అక్కడ కూడా సాధ్యం కాకపోతే జనసేనలో చేరుతున్నారు. మరి అంటే అక్కడికి నిరాకరణకు గురైన వాళ్ళకి ఇక్కడ మాత్రం వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ప్రభావం చూపిస్తారంటారు? అది ఏమైనా సాధించగలుగుతారంటారే ఇక్కడ వచ్చి? ఏం చూపించరు, ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. ఆప్షన్ లేక వైసీపీలో ఒక ఎమ్మెల్యే, ఉదాహరణకి చిత్తూరు ఎమ్మెల్యే ఉన్నారు, శ్రీనివాసులు గారు జనసేనలో చేరారు. అక్కడ ఆయనకి టికెట్ ఉన్నదని కన్ఫర్మ్డ్. అక్కడ విజయానందరెడ్డి గారిని వాళ్ళు డిసైడ్ చేశారు. ఈయన ఎందుకంటే ఈయన ఏదో వ్యతిరేకత ఉందనో, ఈయన గెలవలేడనో సర్వేలో ఏదో వాళ్ళది ఏదో ఉంటుంది కదా, ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారము వాళ్ళు రిజెక్ట్ అన్నారు. రిజెక్ట్ అన్న తర్వాత ఇంకా ఆయన ఏం చేయాలి? టీడీపీలోనే చేరాలి, జనసేనలోనే చేరాలి, లేదంటే రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఇంతే, మూడే ఆప్షన్స్ కదా ఎవరికైనా. కాబట్టి రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం టీడీపీలోకి రావాలి. టీడీపీలోకి వస్తే ఆల్రెడీ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, టీడీపీ క్యాండిడేట్. ఇప్పుడు జనసేనలోకి వచ్చారు. జనసేనలోకి వచ్చి ఆయన ఏ షరతులతో వచ్చాడో తెలియదు. అంటే టికెట్ అయితే టీడీపీ వాళ్ళు అక్కడ అనౌన్స్ చేశారు. మరి ఈయన టీడీపీ వాళ్ళ కోసం పనిచేయాలి జనసేనలో చేరి. సరే, ఇంకా ఆయన గూడూరు ఆయన వరప్రసాదరావు ఆయన కూడా చేరతాడు జనసేనలో అంటున్నారు. ఇంకా ప్రాబ్లం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన నమ్మి గట్టి నాయకులు పార్టీలోకి రాకపోవడము ఒక మైనస్ అయితే, ఈయన ఆ నమ్మకాన్ని కలిగించే గట్టి నాయకుల్ని నియోజకవర్గాల్లో తయారు చేసుకోలేకపోయాడు. ఇది ఈయన సమస్య. రేపు ఇప్పుడు వీళ్ళు ప్రకటించారు కదా, 24 సీట్లు ఏదో ప్రకటించారు. దాంట్లో ఒక 5 సీట్లు ఆల్రెడీ డిసైడెడ్, మొన్న వచ్చింది లిస్టు. ఇంకా 19 రావాలి. ఈ 19లో ఎక్కడున్నారు వీళ్ళ క్యాండిడేట్లు? ఆ 19 నియోజకవర్గాలు ఎక్కడో తెలియదు. ఒకవేళ నియోజకవర్గాలని డిసైడ్ అయితే క్యాండిడేట్లు ఎవరో తెలియదు. క్యాండిడేట్లని వీళ్ళు గట్టిగా ఎక్కడ పెట్టుకుని ఉన్నారు? లేరు. ఎవరో ఒకరికి ఇవ్వాలి. ఎవరో ఒకరికి ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? అతను గెలుస్తాడో లేదో తెలియదు కదా. అతనికి కొంత వ్యక్తిగత బలం ఉండాలి. కొంత ఎప్పుడు ఏ మనిషి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరైనా సరే పార్టీ బలంతోనే గెలుస్తారు. అలాగని ఎవరో దారిన పోయే వాళ్ళకి ఇవ్వలేరు కదా. అతనికి ఏదో కొంత సామాజిక వర్గ నేపథ్యమో లేకపోతే ఇంకోటో ఒక రాజకీయాల్లో పనిచేసిన అనుభవము, ఎన్నికల్లో పనిచేసిన అనుభవము ఏదో ఒకటి ఉంటే అది ప్లస్ అవుతుంది, అతన్ని తీసుకొస్తారు. అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? వేరే పార్టీల్లో దొరుకుతాడు. వేరే పార్టీల్లో నుంచి ఎందుకు బయటకు వస్తారంటే అక్కడ టికెట్ నిరాకరిస్తే బయటకు వస్తారు. ఇది జనసేన మన ఈయన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న తప్పు. ఆయన నాయకులు తయారు చేసుకోలేకపోయారు, అది సమస్య. అందువల్ల ఇప్పుడు ఇబ్బంది. టీడీపీ వాళ్ళు అంటారా, టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చే పని మీద ఉన్నాడు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణదేవరాయలు గారు, ఇలా చాలా పేర్లు చెప్పొచ్చు మనం. రేపు ఎన్నికలు అంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారికి ఆల్రెడీ డిసైడ్ చేశారు సీటు నెల్లూరు రూరల్. ఇంకా ఎంతమందికి ఇస్తారో తెలియదు. మరి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళు అంటే ఇక్కడ వీళ్ళ నాయకులంతా ఏమయ్యారు? వీళ్ళంతా గెలవరా? గెలవని వాడిని 5 ఏళ్ళకి ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? 5 ఏళ్ళుగా నీ పార్టీకి చాకరీ చేసి వాడు ఏదో తిప్పలు పడ్డాడు కదా ఆ నాయకుడు. తిప్పలు పడిన వాడిని తీసుకొని పక్కన పెట్టేసి పక్కన నాయకుల నుంచి తెచ్చుకొని, అంటే డబ్బుల కోసమా? అంటే డబ్బులు బాగా ఖర్చు పెడతారని తీసుకొస్తున్నారా? డబ్బుల కోసం నాయకుల్ని టికెట్లు ఇచ్చేది మీ పాలసీ అయినప్పుడు ఇంకా మీరు ఏదో చెప్తుంటారు కదా, కార్యకర్తలను ఉద్దేశించి నాయకులను మీరు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోండి, అది చేయండి ఇది చేయండి, అవన్నీ ఎందుకు? డబ్బులు సంపాదించుకుంటే చాలు కదా, ఇంకా నాయకత్వ లక్షణాలు అవే వస్తాయి కదా డబ్బు ఇచ్చుకునుకుంటే. ఇది అంటే కొత్తగా వచ్చే రాజకీయాలకి రావాలనుకునే వాళ్ళకి ఏమిటంటే వీళ్ళే చెడగొడుతున్నారు. అంటే వీళ్ళ గెలిపే ముఖ్యం కాబట్టి, అంటే పార్టీ ఒక క్యాడర్ కానీ, పార్టీలో ఒక నిర్మాణం కానీ, నిబద్ధత కానీ ఇవన్నీ పోయినాయి గాలికి. ఇప్పుడు డబ్బులు ఉండాలా, డబ్బులు ఉంటే పార్టీలు నడుస్తాయి, డబ్బులు ఉంటే ఎలక్షన్ జరుగుతుంది, డబ్బులు ఉంటే నాయకులు పుడతారు, డబ్బులు ఉంటే గెలుస్తారు లేదా ఓడతారు. అది రూల్. ఇప్పుడు ఈ రూల్ ప్రకారమే అయితే ఇదే రాజకీయాల్లో రూల్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వేదికలు ఎక్కి నేను అన్యాయాన్ని సహించను, నేను ఇదేమి చేస్తాను, నేను రాజకీయాలని సమూలంగా మారుస్తాను, నేను అద్భుతాలు సృష్టిస్తాను, ఇదేదో మాడుతుంటాడు ఆయన. అంటే సినిమాటిక్ డైలాగులు లేదా పుస్తకాల్లో ఉండే డైలాగులు మాడుతుంటాడు. మీరు ఒరిజినల్గా మీరు ఏం చేస్తున్నారు? నాయకులను ఎవడైతే కార్యకర్త కష్టపడి పనిచేస్తాడో వాడికి ఏ గుర్తింపు ఇవ్వరు. ఎవడో ఒక నాయకుడిని చేస్తారో, వాడు ఏదో డబ్బులుండే ఏదో ఫుల్గా డబ్బులుండే వాడిని తీసుకొచ్చుకుంటారు, వాడి నాయకుడిని చేస్తారు, వాడికి టికెట్ ఇస్తారు, గెలుస్తాడో ఓడతాడో సెకండ్. కానీ పనిచేసేవాడు పనిచేస్తూనే ఉంటాడు. చీమలు పనిచేస్తూనే ఉంటాయి, పాములు రాజ్యం వెళ్తూ ఉంటాయి. ఎట్లా అదే?
అండ్ ఆ సత్యాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు. డబ్బు లేకుండా పని జరగదు. అదే రాజకీయాలు నడిపే విధానం అయినప్పుడు ఇక రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తాను, రాజకీయాల్లో విప్లవాలు తెస్తానని మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే అప్పుడు అనుకున్నారు ఎవరిని నమ్మించడానికి, అమాయకమైన యువతను నమ్మించడానికి అంటే నేను అందరి గురించి చెప్తున్నాను, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్. అందరూ వేదికలు ఎక్కితే అద్భుతాలు చేస్తాము, మేము యువతని అలా తీర్చిదిద్దుతాము అని అంటూ ఉంటారు కదా. ఎలా తీర్చిదిద్దుతారు మీరు? డబ్బుకే టికెట్లు ఇస్తున్నారు, మద్యము డబ్బులు పంచి ఓటర్లను కొంటున్నారు. ఇవన్నీ లేకపోతే గెలిచే పరిస్థితే లేదని మీరు నమ్ముతున్నప్పుడు మీరు యువతని గొప్ప నిర్మాణాత్మక భాగస్వామ్యులు ఎలా చేస్తారు ఈ దేశంలో? ఇది ఎవరికైనా క్వశ్చనే, బీజేపీకైనా, కాంగ్రెస్కైనా, ఇంకోరికైనా. అంటే మేము ఏం చేయాలి? ఈ విలువలు ఇవన్నీ స్టేజీల మీద మాట్లాడడానికే తప్ప డబ్బులు ఇకపోతే వాళ్ళు ఓట్లేరు, మేము ఓడిపోతాం, ఏం చేయమంటావు అని అడగచ్చు. మరి ఇవన్నీ ఒకదానికొకటి పెనవేసుకున్న సమస్యలు. కాబట్టి నాయకులు ఇప్పటికైనా చేయాల్సింది ఏంటంటే, అయ్యా మీరు వేదికలకి ఊరికి పిల్లోళ్ళు నాశనం చేసే ఉపన్యాసాలు ఇవ్వకండి. మీరు ఏది ఆచరించరు, మీ ఒక్క విషయం కూడా మీరు ఆచరించకుండా మొత్తం డబ్బు రాజకీయము, డబ్బుకు సంబంధించిన రాజకీయమే నడిపిస్తున్నప్పుడు పిల్లలు కూడా అదే చెప్పండి. అరే డబ్బులు సంపాదించుకుంటారా బాగా, ఏదో పని చేసి ఏదో ఒక రకంగా మాలాగా మీరు ఎందుకు మా వెంట తిరిగి మా జెండాలు మోసేస్తారు ఊరికి అనవసరంగానే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు యువకులు కూడా చాలా నేర్చుకున్నారులేండి. యువకులు కూడా అమాయకంగా రాజకీయ నాయకులు నమ్మి పోవడం లేదు. వాళ్ళు అందుకే ఏదో ఒకటి చదువుకొని ఏదో ఒక దేశం వెళ్ళిపోతున్నారు. ఈ దేశాల్లో ఎందుకు ఉండడం లేదంటే ఆ దేశాల్లో అద్భుతాలు ఏమో ఉంటాయి అనేది కాదు, కానీ ఇవన్నీ మాయ మాటలు. అంటే ఎవడైతే బాగా చదువుకుంటున్నాడో, ఎవడైతే కొంచెం ఇంటలెక్చువల్ లక్షణాలు ఉంటున్నాడో వాడు ఈ రాజకీయాల నుంచి దూరం పారిపోతున్నాడు. ఎవడైతే లుంపెన్ శక్తులు ఉంటాయో, పనికిమాలిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ రాజకీయాల్లో చేరిపోయి ఈ దేశాన్ని ఎవరు నడపాలో వాళ్ళు అడ్రస్ లేకుండా పోయి, ఈ దేశాన్ని ఎవరు నడపకూడదో వాళ్ళంతా రాజకీయాల్లో దూరి పదవుల్లో చేసేసి నిర్ణయాలు, శాసనాలు చేసి పడేస్తున్నారు. కాబట్టి ఇది మనం ఏదో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకెక్కడెక్కడికి పోతున్నాము, కానీ పాయింట్ అది కాదు. వీళ్ళు అలా అరువు తెచ్చుకున్న నాయకులతోనే టికెట్లు ఇస్తారు. రేపు చూడండి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మెజారిటీ అని చెప్పను కానీ చాలా టికెట్లు ఇలా అరువు తెచ్చుకున్న నాయకులకి ఇస్తారు. ఓకే, అది కొన్ని స్ట్రాటజీతో కావచ్చు, కొన్ని అవకాశం ఇంకా ఆప్షన్ లేక కావచ్చు. ఆప్షన్ లేక. ఓకే, రైట్ సార్. చూద్దాం మరి ఇంకెంతమంది ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.